ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా బడ్జెట్ ప్రకటించింది. అసలు ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించి, సాగుకు సంబంధించి అసలు ఎలాంటి అంశాలను ప్రస్తావించారు? అంటే 2, 3 కీలకంగా అలా కనబడుతుంటాయి. సాగు రంగం చాలా కీలకం కూడా. ఒక డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. అసలు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉండాలి అని. ప్రత్యేక రైల్వే బడ్జెట్ ఇంతకుముందు ఉండేది కదా. అట్లాగే ప్రత్యేకంగా వ్యవసాయానికే బడ్జెట్ ఉండాలి. ఎందుకంటే దేశంలో సగం పైగా జనాభా ఆధారపడుతున్నది వ్యవసాయ రంగం మీద. అది రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, వ్యవసాయం మీద ఉండే ప్రాసెస్ ఇండస్ట్రీస్ కావచ్చు, రకరకాల వారు కౌలు రైతులు కావచ్చు, వీళ్ళందరూ వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళే. సగం పైగా జనాభాకి ఎఫెక్ట్ అయ్యే ఇంత కీలకమైన రంగము ప్రత్యేక బడ్జెట్ ఉండాలి. మీకు ఇప్పటికి కూడా భారతదేశం 4 రాష్ట్రాలలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతారు. కర్ణాటకలో ఉంది, ఒడిశాలో ఉంది, తమిళనాడులో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్. దానివల్ల మంచి ఉపయోగం కూడా ఉంటుంది. రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉండాలని కోరుకుందాము. బట్ ఇప్పుడున్న బడ్జెట్ విషయానికి వచ్చినట్లయితే ఒక 100 జిల్లాలలో ఎక్కడైతే వ్యవసాయం వెనుకబడి ఉందో, దిగుబడి తక్కువగా ఉందో, రైతులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఒక 100 జిల్లాలను గుర్తించి ఒక ప్రత్యేక ఇన్సెంటివ్ క్రియేట్ చేయడం కోసం దాంట్లో ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా రూరల్ అంటే బడ్జెట్ స్పీచ్లోనే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. తర్వాత బడ్జెట్లో కూడా అది కనపడుతుంది. ఏంటంటే భారతదేశానికి గ్రోత్ ఇంజిన్స్లో మొట్టమొదటి గ్రోత్ ఇంజిన్ వ్యవసాయం. అగ్రికల్చర్ ఈజ్ అ గ్రోత్ ఇంజిన్. మరి దాన్ని ఆ స్పీడ్లో దాన్ని ముందు నడపాలంటే వ్యవసాయానికి ఏం చేయాలని చాలా పెట్టారు. ఒకటి నేను చెప్పినట్టుగా 100 జిల్లాల్లో అయితే, రెండోది సాగుకు సంబంధించిన మిగతా అంశాలు అంటే రూరల్ సెక్టర్లో కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం కావచ్చు, లేకపోతే పప్పు దినుసులు కానీ, ఆయిల్ సీడ్స్ గురించి కానీ, వీటికి ఒక స్పెషల్ ఎఫర్ట్ పెట్టడం కోసం కూడా స్కీమ్స్, దాంట్లో ప్రత్యేక బడ్జెట్ ఉంది. దాంతోపాటుగా ఆర్గానిక్ ఫార్మింగ్ బడ్జెట్ ఈసారి చాలా పెరిగింది. నాకు తెలిసి 630 కోట్ల రూపాయలు జీరో బడ్జెట్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం, దాని మీద ఒక ప్రత్యేక కేటాయింపు ఉంది. ఇవన్నీ కొన్ని మంచి సూచనలు. తర్వాత దీనికి రిలేటెడ్గా ల్యాండ్ రిలేటెడ్ బడ్జెట్లో కూడా కొన్ని కీలకమైన పెట్టారు. డిజిటలైజేషన్ కోసం కావచ్చు, డిఎల్ఆర్ఎంపీ పథకం ఉంది. అంటే భూమి రికార్డుల ఆధునీకరణ. రైతుకు భూమి రికార్డు చాలా కీలకం. భూమి రికార్డుల ఆధునీకరణ కొంత బడ్జెట్ పెట్టారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆబాదీల సర్వేకి, స్వామిత్వకి కొంత డబ్బు కేటాయింపు చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా వ్యవసాయానికి సంబంధించిన అంటే ఒక క్రిటిసిజం, ఇది ఒక పక్కన మంచి కనబడుతుంది, కానీ అతిపెద్ద క్రిటిసిజం ఏంటంటే ఎంఎస్పీకి సంబంధించి చాలామంది ఆశించింది ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్కి ఒక గ్యారంటీ వస్తుంది. ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అది అందులో మనకు కనపడలేదు. రెండోది ఏంటంటే మీరు ఓవరాల్గా బడ్జెట్ కేటాయింపు చూస్తే తగ్గింది. అగ్రికల్చర్కి ఉన్న బడ్జెట్ తగ్గింది, ఒక 5-6 వేల కోట్లు తగ్గింది. అదే కాకుండా ఫెర్టిలైజర్స్కి ఉండే సబ్సిడీస్ చాలా తగ్గించారు ఈసారి. ఇప్పుడు అదొక పెద్ద చర్చ అవుతుంది. యూరియా సబ్సిడీ దాదాపు 56 వేల కోట్లు, 60 వేల కోట్ల రూపాయలు తగ్గిపోయింది. మరి అది ఇప్పుడు రైతుకు భారంగా అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక పక్కన ఈసారి బడ్జెట్ గ్రామాలు, యువత, రైతులు వీళ్ళనే ప్రధాన అంశాలుగా చేసుకున్నా సరే, వాస్తవ బడ్జెట్ కేటాయింపులకు వచ్చినట్లయితే అంత ఆశించినంతగా లేదు అనేది ఒక పెద్ద క్రిటిసిజం.